ఏంటి గడ్డలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? అవునండి, మీరు అనుకున్నట్లు ఇవి గడ్డలు, వంకలు, వాగులే. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చే పద్ధతి గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. కొండల, వాగుల ద్వారా వస్తున్న వాటర్ని మనం ఈ రీతిగా, అంటే దీన్నే చెక్ డ్యామ్ అంటారు. ఈ చెక్ డ్యామ్ ద్వారా మనం వాటర్ని నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను మెరుగుపరిచేవారినే వారు అవుతాము. ఇక్కడ భూగర్భ జలాలు మెరుగుపరగడం వల్ల ఈ సరౌండింగ్లో ఉన్న బోర్వెల్స్లోని నీటి మట్టం పెరిగి బోర్లు బాగా పనిచేస్తాయి. తద్వారా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఎండిపోయిన బోర్లు, వాటర్లు తక్కువగా వచ్చే బోర్లు కూడా ఈ యొక్క భూగర్భ జలాలు మెరుగుపరచడం వల్ల మరలా బోర్లు బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే రైతులు తరచుగా కూడా బోర్లు వేసుకునే అవకాశం కూడా తగ్గుతుంది. ఇది రైతులు గ్రహించగలరు. అలాగే పంటలకు కూడా బోర్లో వాటర్ సమృద్ధిగా కూడా రావచ్చు. కాబట్టి రైతులు మీ యొక్క సరౌండింగ్లో ఈ యొక్క విధానాన్ని కూడా మీరు చూసుకుని పాటించవలసిందిగా నేను వర్షపు నీటి యొక్క భూగర్భ జలం మెరుగుపరిచిన విధానాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏంటి గడ్డలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? అవునండి, మీరు అనుకున్నట్లు ఇవి గడ్డలు, వంకలు, వాగులే. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చే పద్ధతి గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. కొండల, వాగుల ద్వారా వస్తున్న వాటర్ని మనం ఈ రీతిగా, అంటే దీన్నే చెక్ డ్యామ్ అంటారు. ఈ చెక్ డ్యామ్ ద్వారా మనం వాటర్ని నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను మెరుగుపరిచేవారినే వారు అవుతాము. ఇక్కడ భూగర్భ జలాలు మెరుగుపరగడం వల్ల ఈ సరౌండింగ్లో ఉన్న బోర్వెల్స్లోని నీటి మట్టం పెరిగి బోర్లు బాగా పనిచేస్తాయి. తద్వారా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఎండిపోయిన బోర్లు, వాటర్లు తక్కువగా వచ్చే బోర్లు కూడా ఈ యొక్క భూగర్భ జలాలు మెరుగుపరచడం వల్ల మరలా బోర్లు బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే రైతులు తరచుగా కూడా బోర్లు వేసుకునే అవకాశం కూడా తగ్గుతుంది. ఇది రైతులు గ్రహించగలరు. అలాగే పంటలకు కూడా బోర్లో వాటర్ సమృద్ధిగా కూడా రావచ్చు. కాబట్టి రైతులు మీ యొక్క సరౌండింగ్లో ఈ యొక్క విధానాన్ని కూడా మీరు చూసుకుని పాటించవలసిందిగా నేను వర్షపు నీటి యొక్క భూగర్భ జలం మెరుగుపరిచిన విధానాన్ని మీకు తెలియజేస్తున్నాను.